తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం లక్షలాది మంది రైతులకు అన్యాయమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి పథకాలతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేసిన ఆమె ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాసంగి పంటకు రైతు బంధు లేదు. 1 ఎకరానికి అన్నాడు, 1 ఎకరానికి వేసిండు, అంతే చేతులు ఎత్తేసిండు. 2వ ఎకరం అన్నాడు, ఇప్పుడైతే పూర్తిగా చేతులు ఎత్తేసిండు. ఇప్పటికి 5 సార్లు అయిపోట్టేసిండు రైతు బంధు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. యూరియా కోసం పడిగాపులు కొత్తగా యాప్ తీసుకొచ్చిండు. ఆ యాప్ ఎక్కడ ఉంటుందో తెలుస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. మందు బస్తాలకు పోయేసరికి మాయమైతున్నాయి మందు బస్తాలు తప్ప యాప్ ద్వారా కొనే పరిస్థితి కనబడతలేదు. లైట్లు కట్టి యూరియా కోసం మోసపోయిన రైతు గతి అదో గతి కావు. అట్లా కష్టపడి కూడా రైతు యూరియా తీసుకొచ్చి పాస్పేట్ రేట్లు పెంచిండ్రు. యూరియా తీసుకొచ్చి మరి పొలానికి వేసుకొని పంట పండిస్తే 60 రోజులు సెంటర్లలో పడిగాపులు కాసిండు రైతు తప్ప సరిగా కొన్న పాపన పోలేదు. మొలకలు వచ్చినాయి, తడిసిపోయినాయి, ఆగమైండు రైతు. సెంటర్లలో ఆగమైండు, పనిష్ పెట్టుకొని తిరిగిండు. కొంతమంది రైతులు అయితే గుండె కొట్టచ్చి చనిపోయిండు. ఇది రైతు పరిస్థితి. ఆగమైండు, వడ్లు కొనకపోతివి, పంటకు నీళ్ళు ఇవ్వకపోతివి, కరెంటు చక్కగా ఇవ్వకపోతివి, రైతు బంధు లేదా, యూరియా కొరతనేనా, ఇక ఏం చేయాలి రైతు? మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతు పరిస్థితి ఎట్లుండేనో ఆ పరిస్థితిలో నెట్టేసిండు కదా రైతును. ఇప్పుడు కొత్త కథ, రేవంత్ రెడ్డి కొత్త కథ మొదలుపెట్టింది. ఏం కథ అది? రైతు ఏదైతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇస్తుందో అంతే కొట్టాడు. క్యాబినెట్ అయిపోయింది అంటే రైతు కేంద్ర ప్రభుత్వం ఎంత కొట్టదో ఇక గవే కొట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదట. మరి బడాబాయి చోడాబాయి సంగతి ఏంటి?